అడుగడుగున నిర్బంధకాండ, వందల మంది రైతుల అరెస్టు, భద్రతా వలయంగా ఢిల్లీ. 140 144 సెక్షన్ అమలు, మాది దేశవ్యాప్త పోరాటం అని కేంద్రం ఒప్పుకున్నట్లే. పందేర్ 100 మంది ఎక్స్ ఖాతాల నిలిపివేత, 8న సరిహద్దులకు తరలిరానున్న మహిళా రైతులు, 10న రైలు రోకో జయప్రదానికి పిలుపు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా అనుకున్నది సాధించేందుకు కేంద్రం మెడలు వంచేందుకు దేశ రాజధానికి తప్పక వస్తాం, మమ్మల్ని ఆపలేరు అని రైతులు ఉద్ఘాటించారు. నిర్బంధ కాండాల ద్వారా తమ ఉద్యమాన్ని నీరుగార్చలేరని కేంద్రానికి స్పష్టం చేశారు. సరిహద్దుల్లో శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే భారీగా పోలీసులు, పారామిలిటరీ బలగాలు మోహరింపు, భద్రతా ఏర్పాట్లు, బారికేడ్లు ఎందుకని నిలదీశారు. ఇలాంటి చర్యలతో తమ పోరు దేశవ్యాప్తమని కేంద్రం అంగీకరించినట్లు అయిందని అన్నారు. న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నడుం బిగించిన అన్నదాతలు బుధవారం వేల సంఖ్యలో దేశ రాజధాని కదం తొక్కారు. ఢిల్లీ చలో ఆందోళన ఉధృతం చేశారు. ఈ పోరు కేవలం పంజాబ్కు పరిమితం కాదని, దేశం నలుమూలల నుంచి రైతుల ఆందోళనలో పాల్గొంటారని రైతు నేత సర్విన్ సింగ్ పందేర్ తెలిపారు. ఢిల్లీకి వచ్చే క్రమంలో రైతులను ఎక్కడికక్కడ కట్టడి చేశారని, నిర్బంధకాండ కొనసాగిందని ఆయన చెప్పినట్టు. అడుగడుగున నిర్బంధకాండట. న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళకు కావాల్సిన మినిమం సపోర్ట్ ప్రైజు దాన్ని చట్టబద్ధత చేయాలని దాదాపు నెల రోజులుగా పాపం ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ చలో అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని వెళ్ళటానికి ప్రయత్నించారు. అనేక నిర్బంధకాండలట. పోలీసులను పెట్టి, పారామిలిటరీ బలగాలను పెట్టి, బారికేడ్లు పెట్టి, వాటర్ క్యాన్స్ పెట్టి, రబ్బర్ బుల్లెట్లు పెట్టి రకరకాలుగా రైతులను వేధించే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి రైతులపైన అనేది స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు స్వయంగా గతంలో రైతు ఉద్యమాల్లో చనిపోయిన దానికి, గతంలో రైతు ఉద్యమాల సందర్భంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుకి క్షమాపణ చెప్పిండు పార్లమెంట్లో, బయట కూడా. రైతులకి నేను క్షమాపణ చెబుతున్నా, తప్పు జరిగింది అని. మళ్ళీ అదే పద్ధతిలో చేస్తున్నారు. మరి ఏం ఆశించి చేస్తున్నారు? మీ విధానం ఏంటి? రైతులు వాళ్ళ యొక్క న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తున్నప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడాలి, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చే ప్రయత్నం చేయాలి కనీసం. కానీ వాళ్ళని రబ్బర్ బుల్లెట్లతోని, వాటర్ క్యాన్లతోని, లాఠీలతోని, తూటాలతోని బెదిరించే ప్రయత్నం చేస్తే ఇంకా అది ఉధృతమైంది, దేశవ్యాప్తంగా అయింది తప్ప తగ్గే పరిస్థితి లేదనేది ఆ రైతు ఉద్యమ నాయకులు చెప్తున్నారు. ఇది అడుగడుగున నిర్బంధకాండాన్ని రైతు ఉద్యమాలకు సంబంధించి ఒక వార్త విశాలాంధ్ర పేపరు పబ్లిష్ చేసింది.